రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనము. ఇజ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును. హల్లెలూయా. మరి నిజమే. మరి ఈ వాక్యము మనము శ్రద్ధగా కనుక గమనించినట్లయితే దేవుడు ఒక రాజ్యం కోసం లేదా అంటే ఒక ప్రజల కోసం చెప్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి నిజమే, దేవుడు చెప్పేటువంటి ఆ రాజ్యము యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యముగా మనకి కనిపిస్తుంది. మరి దేవుడు యేసుక్రీస్తు వారిని నాటి మరి ఆయన యొక్క మరి మహిమను భూమి లోకంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలని ఆయన అనుకుంటూ ఉన్నారు. మరి దేవుడు నాటేటువంటి బిడలగా మనం ఉండాలి. మరి మనము కూడా ఇతరులకు వెలుగులోనికి నడిపించాలంటే మనము కూడా నాటబడేటువంటి మొక్కలుగా ఉండాలి. మరి దేవుడే ఆ ద్రాక్ష వల్లి కనుక మనం అందులో ఫలించేటువంటి కొమ్మలుగా మనం ఉండాలి. నిజమే, దేవుడు మనల్ని ఎత్తైనటువంటి స్థలంలో నాటాలి అని అనుకుంటున్నప్పుడు మనల్ని దేవుడు నాచినప్పుడు మనము దేవునికి లోబడేటువంటి వారముగా మనం ఉండాలి. దేవుడు మనల్ని పోషిస్తూ ఉండగా మనం ఫలించేటువంటి వారముగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఫలిస్తామో అనేక మంది జనాంగం మన యొద్దకు వచ్చి దేవుణ్ణి తెలుసుకునేటువంటి అవకాశము, దేవుణ్ణి పరిచయం చేసేటువంటి అవకాశము మనం కల్పించినటువంటి వారము అవుతూ ఉంటాం. మరి దేవుడు యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేల్ జనాంగంలో మరి ఏర్పరిచినప్పుడు ఆయన దావీదు వంశం నుంచి మరి యేసుక్రీస్తు వారిని ఎన్నుకొని మరి ఆయన అక్కడ ఒక చిన్న కొమ్మగా తీసుకుని అనగా లేత చిగురు వలె యేసుక్రీస్తు వారిని అక్కడ నిలవబెట్టి మరి 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరంలో ఎంతో అద్భుతంగా సేవ జరిగించే విధముగా మరి సకల గోత్రాలు లేదా సకల జనాంగం ప్రపంచం అంతా కూడా ఈరోజు యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరిస్తున్నారు అని అంటే మరి దేవుడు ఆయన నాటారు, మరి ఆయన ఫలించారు. ఆ ఫలభరితమైనటువంటి జీవితం అనేక మందికి ఆశ్రయముగా ఉంది కనుక ఈరోజు మనందరం కూడా మరి వెళ్తూ ఉన్నాం. మనం అందరం కూడా దేవుని సన్నిధానంకి వెళ్తున్నాం. మనందరం దేవుణ్ణి విశ్వసిస్తున్నాం. మరి మనము కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనము కూడా మరి ఫలించేటువంటి వారముగా శ్రేష్టమైనటువంటి మరి ఫలాలు ఇచ్చేటువంటి వారముగా అనేక మంది యేసుక్రీస్తు వారిని తెలుసుకునేటువంటి మరి ధన్యత మనం వారికి కల్పించేటువంటి వారముగా మన జీవితాలు మన బ్రతుకులు ఉండాలి. మనం ఫలించినటువంటి వారంగా కానీ పనికిరానటువంటి ఫలములు ఫలించేటువంటి వారంగా కాదు, కానీ మరి శ్రేష్టమైనటువంటి దేవునికి ఉపయోగపడేటువంటి ఫలాలు ఫలించేటువంటి వారముగా దేవుని మహిమపరిచేటువంటి ఫలాలు మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా యేసయ్యా మీకు వందనాలు. నిజమే ప్రభా, మేము ఫలించేటువంటి బిడ్డలుగా ఉండాలి. అయా అనేకులకు నా ప్రభా మాదిరికరంగా ఉండాలి. అయా నిన్ను మేము మాదిరి చేసుకుని అనేకులు నా ప్రభా నీలోనికి నడిపించేటువంటి వారముగా ఉండాలి ప్రభా. అయా నీ సహాయం నా ప్రభా మా అందరికీ అవసరం. నీవే మా అందరినట్టి రీతిగా తయారు చేయమని ప్రభా. అయితే నా ప్రభా నీ బిడ్డలుగా ఎదుగుట మా అందరికీ నేర్పించమని, పాపమునకు దాసులుగా కాకుండా నీవు వెలిగించేటువంటి నీవు నా ప్రభా ఎదిగించేటువంటి నా ప్రవృక్షాల వల్ల మేము ఎదుగుటుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వనముగా బ్రతిమలాడి వేడుకుని పొందించడం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.